మూవీకి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం కోసం రజనీకాంత్ ఎలా స్టడీ చేశాడో అలాగే జబర్దస్త్ లో 10కి 10 ఎలా కొట్టాలని రచ్చ రవి స్టడీ చేస్తున్నాడు. లెట్స్ వాచ్ ఇట్ ఇన్ రచ్చ రవి అండ్ హిస్ టీమ్స్ పర్ఫార్మెన్స్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నేనేనండి, మళ్ళీ నుంచి 7 కొండలు మాట్లాడుతున్నానండి. ఏండి ఇక్కడ వినబట్టలేదు సిగ్నల్స్. హలో చెప్పండి. జబర్దస్త్ వేస్తారండి. ఏండి ఇప్పుడు ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారండి. ఓ పని చెయ్యండి, మా ఇంట్లోని వాషింగ్ మెషిన్ లేదండి, లేడీస్ ఇబ్బంది పడిపోతున్నారు. దాని సంగతి మీరు చూసుకొని మీ సంగతి నేను చూసుకుంటాను. ఏదో ఒక టీంలో పెట్టేద్దాంలేండి, మిమ్మల్ని ఇరికించేస్తాను మెల్లి వాళ్ళతో మాట్లాడి. ఉంటానండి, ఉంటాను. గురుగారు రెడ్డి గారు ఫోన్ చేశారండి, ఏదో ఎక్విప్మెంట్ పెట్టాలంట, ఈ రూమ్ కాల్ చేయమన్నారండి. అబ్బాయి ఎలా కూర్చోండి, ఇది పర్సనల్ రూమ్ అండి, ఇక్కడ అలాంటి ఏం పెట్టకూడదండి. ఇంకో దగ్గర చూసుకోండి. ఫోన్ చేశారండి, ఎక్విప్మెంట్ పెట్టాలంట. అబ్బాయి లేదండి, చూడండి అక్కడ అంతా పర్సనల్ రూమ్ ఉందండి. కావాలంటే శ్యామ్ గారితో నేను మాట్లాడితే అక్కడికి చూడకండి, మీరు ఎట్టుకేసి. ముందు చెప్పాలండి, ఇప్పుడు చెప్తే ఎలా? ఇక్కడ చోట్ల ఇందులో పర్సనల్స్ ఉన్నాయండి. నా పర్సనల్ ఫోన్ చేశారండి. బాబు, ఈ అర్థనాదాలు, ఈ వాసన ఏంటంటే మీకు రావట్లేదా? ఈ వాసన అలవాటు అయిపోయిందండి. అది అంటే మన పాత వాళ్ళు ఉన్నారు కదండి, టీమ్ లీడర్స్ జబర్దస్త్, వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ. ఏమంటే మీరు అలా తీయకూడదండి, అదే పర్సనల్ రూమ్ అండి. నాకు మాట వస్తా తర్వాత. ఏంటండి ఇది? ఏంటండి ఇది? అదే పాత టీమ్ లీడర్స్ కాస్ట్యూమ్స్ అన్ని ఇవన్నీ దాచుకున్నాను, వాడుకోడానికి. మీరు అన్ని తీకండి. రవి గారు మీరు రండి, రండి. ఏంటి అసలు శ్యామ్ గారికి ఆయన రూమ్ లేదు, ఇంకో రూమ్ తీసుకోమని చెప్పండి. ఎక్కడో కాస్ట్యూమ్. ఏమంటే రవి గారు ఎలా వచ్చారంటే సార్, మిమ్మల్ని నమస్తే పెడదామని వచ్చాను సార్. అక్కర్లేదండి, నమస్తే పెట్టొద్దండి, స్కిట్లు బాగా చేయండి చాలు. అయినా మేము సెలబ్రిటీస్ అయ్యామండి, బయటికి వెళ్తే మాకు జనాలు పెడుతున్నారు. ఏది గడ్డ కాదండి, నమస్కారం అండి. ఏమండి రవి గారు, మీ నా దగ్గర అసిస్టెంట్ అండి, సెటైర్లు అయితే రిటైర్ అయిపోతారు, జాగ్రత్త అండి. సార్ నేను బాగానే కష్టపడుతున్నాను సార్. అవును చూస్తున్నామండి, పొద్దున్న టిఫిన్ దగ్గర కష్టపడుతున్నారు, మధ్యాహ్నం భోజనాల దగ్గర కష్టపడుతున్నారు, సాయంత్రం స్నాక్స్ దగ్గర చూస్తున్నానండి, బాగా కష్టపడుతున్నారండి. నేను ప్రిపేర్ చేస్తున్నాను సార్. ఏంటండి మీరు ప్రిపేర్ అయ్యేది? అసలు స్కిట్ రాసినప్పుడు ఒకటి చూపిస్తున్నారండి, స్కిట్ అక్కడ రిహర్సల్ లో ఇంకోటి చూపిస్తున్నారండి, స్టేజ్ మీద ఇంకోటి చూపిస్తున్నారండి, స్టేజ్ మీద ఇంకోటి చూపిస్తున్నారండి, చివరాక తెలుగు అసలు వాళ్ళు ఇంకోటి చూపిస్తున్నారండి. ఏది వస్తుందో తెలియకుండా అసలు ఏం చెప్పారు? బాగుందండి, ఎక్కడ దొరుకుతుందండి? ఇది దొరకదు, కొనాలండి. సాయంత్రం ఒకటి కొని పెట్టండి. ఏంటండి, ఎందుకు ఇంకేముంది సార్? అదే సార్, నేను మొన్న పర్ఫార్మెన్స్ డే చేశాను సార్, కానీ నాకు 7000 రూపీస్ చెక్ ఇచ్చారు సార్. ఏమండి మీకు 7000 ఎక్కువ అండి, రూపాయి ఇచ్చినా ఎక్కువండి. అలా మీరు అలా మాట్లాడకూడదండి. ఏంటండి అసలు ఏం చేశారండి పెర్ఫార్మెన్స్? మీకన్నా అసలు పాత టీంలలో చాలా బాగా చేశారండి. రెడ్స్కిట్లో అనుకోండి నన్ను బాగా వాడుకునే వాళ్ళండి. వాళ్ళు 7 కొండలు అనేవాళ్ళండి. మీరు ఎక్కడ చెప్తున్నారు? చంద్ర ఏనంటున్నారు, నన్ను వాడుకోండి. రెడ్డి గారు ఫోన్ చేశారండి. శ్యామ్ గారు వద్దండి, ఎన్ని లోపల దాన్ని అన్నీ ఇక్కడ ఉండకూడదండి, లోపల పెట్టండి, ఇవన్నీ వాడకూడదండి, ఇవన్నీ లోపల పెట్టి హెల్ప్ చేయమంటారు సార్? ఇప్పుడు నేను చెప్పలేనండి. అరే రాములా, ఎలాగైపోయేటండి? చంద్రగాడు వచ్చాడు అక్కడ. అరే రాములా, ఆయన ఆత్మ ఎక్కడే తిరుగుతుందండి. దాగుడు మూతల దండాకోడేరా రాములా. అలాగంటారు? జబర్దస్త్ హిట్ అయింది, ఎవరితోరా రాములా? నా వల్లండి. అసలు వాళ్ళు రేటింగ్ అనుకుంటున్నారు, వాళ్ళకేం తెలుసండి? బంగులో రేటింగ్, మన పేరు వాడుకుని వాళ్ళు రేటింగ్ తెచ్చుకున్నారండి. పక్కింటోళ్ళు వింటారు. లేదండి, ఇలా కొట్టినాయండి బాబాయ్. చీరలాగా ఇచ్చింది, చీర దగ్గర ఉంటే కొట్టేస్తున్నాయండి బాబాయ్. నేను కొట్టేస్తా. ఏమైందండి?
ఏమైంది గురువు గారు? ఇచ్చారండి బాబు. అర్థం కాలేదండి. ఏంటండి ఇంకా మీరు వెళ్ళిపోలేదండి? అంతే అర్థం కాదండి. ఇప్పుడు మీరు స్కిట్లు అవి బాగా వేసుకోండి, స్కిట్లో నన్ను వాడుకోండి, అప్పుడే వస్తాయండి. మీరు ఏం చేయకూడదండి ఇలాగా అని చెప్పి. వాయిస్ మారిపోయింది ఏంటండి? చంటి వచ్చాడు అక్కడ. తంత్రం ఏటే గొంటకాని మళ్ళీ ఒకటి ఇచ్చిన దబ్బు నేనే వచ్చాను రా ఇక్కడికి. ఏంటండి చంటి గారు? పర్లేదు, మనకి చంటి గారు మంచి ఫ్రెండ్ అండి, అడ్జస్ట్ అయిపోతాడండి. చంటి గారు మీ ఫ్రెండా? నీ ఏజెంట్ నా ఏజెంట్ రా. అదేంటండి నీ ఏజెంట్ నా కొడుక, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? రే నాకు ఇంకా పెళ్లి కాలే, ఈ విషయం బయట నాకు పెళ్లి అవుతుందరా? కొట్టకూడదండి చంటి గారు. అవునరా, రవి గారికి ఐపీఎల్ నన్ను పిలిచి పిచ్చోడు క్యారెక్టర్ ఇచ్చి నన్ను పిచ్చోని చేసిళ్ళు. నీ మనసులో ఉన్నాయని పేపర్ మీద పెట్టి నాగబాబుతో మంచిగా చెప్పించావు కదరా. ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేంటా? అంటే నేను అదే ట్రాఫిక్ లో ఉన్నానండి. రాత్రి 1 గంటలకు ట్రాఫిక్ ఏంట్రా? రాత్రి 1 గంటల ట్రాఫిక్ ఏంటి? అలా కాదండి, అలా కాదండి. అంటే మరి మిగతా పనులు ఏంటో కదా ఆయన్ని చూసుకుంటున్నాను. ఏంట్రా నువ్వు నాకు చూసుకునేది? బాబాయ్ ఏంటండి బాబు, బట్టలు మీద బట్టలు ఇలా మారిపోతున్నారు ఏంటండి బాబు? అన్ని తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు. ఏంటండి మరి రెడ్డి గారు ఫోన్ చేశారు. గారు ఫోన్ చేస్తే ఎలాగండి బాబు? ఇప్పుడు నాకు మళ్ళీ అడుగుతానండి, ఇవన్నీ లోపల పెట్టండి, మళ్ళీ ఆయన వచ్చింది అడుగుతండి బాబు. ఆయన వచ్చి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏండి బాగుందండి, ఇప్పుడు బాగుంది. అంశయ్య గారు వచ్చారండి. ఎలా చెప్పేవరా ముఖం చూడకుండా? వంపు చంపులు చూసి చెప్పేస్తామండి. బాగున్నారండి? బాగున్నా, నువ్వు దూరం నుండి మాట్లాడు. పర్లేండి, అప్పుడు సరదాగా అన్నామండి, మీకోసం ఉంటామండి, ఫ్యాన్ అండి. ఏమండి మీరు వచ్చారనుకోండి, తర్వాత మన ఇద్దరం చర్చిలుగా కూర్చున్నామండి. లేదండి, వాళ్ళు ఉన్న మన ఇద్దరం కూర్చుంటామండి జడ్జిలుగానే. ప్రోగ్రామ్ బాగుంటుంది, ఆల్రెడీ శ్యామ్ గారితో మాట్లాడేసానండి. మీరు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు. అక్కడ ఏడుకుంటారు. ఆమె పేరేంట్రా? రష్మి అండి, ఏదో కూర్చుంటుంది పిల్ల, పర్లేదండి. ఏం పేరు? రష్మి అండి. ఏం పేరు? రష్మి అండి. అలాగే ఇలా కూడా అంటుంటారండి. ఆవిడ అటు కూర్చుంటది, మీరు ఇటు కూర్చుని చేతులు నాకు చేసి ఆమె మాట్లాడేది తెలుగా హిందీ అని నన్ను అడుగుతున్నారు. లేదండి, అన్ని మాట్లాడతారండి ఆవిడ. నేను చెప్తున్నాను, రీ ఎంట్రీ ఉంటే నువ్వు నాశనమైపోతావు. చూడు, నేను శాపనార్థాలు పెడుతున్నా. పర్లేదండి, తర్వాత మన ఇద్దరం నీళ్ళు రావు. అనసూయ మాట ఉత్తకపోతే చూడు. ఏండి మీరు అలా కంగారు పడకూడదండి. చెప్పాలండి, ఏం చెప్పాలండి? బట్టలని లోపల పెట్టండి బాబు. ఆయన వచ్చారంటే మళ్ళీ బాగుందండి, ఇవన్నీ అడుగుతారండి. ఏంటే ఉన్నాయండి, మీరు ఇంకా వెళ్ళిపోలేదండి. నేను రవి గారు వెళ్ళలేదండి, నాకు ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుందండి. ఊపి రాలేండి. ఏంటి గారు అందులో కొంచెం కొంచెం అండి. రవి గారు, రవి గారు, మేనేజర్ రవి గారు, రవి గారు తీసుకున్నాంగా. చంద్ర పోతే రవి గారు, 7 కొండలు పోతే రవి గారు, మొత్తానికి సాధించాం. స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, అరే రాగు చైనను గోవిందా. రోజా మ్యామ్, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నిజంగా రాఘవ రాగానే నాకు అదే డౌట్ వచ్చింది. ఆల్రెడీ ఎపిసోడ్ చేసాడు స్టార్టింగ్ మళ్ళీ. ఆయన కదా స్కిట్ చేశాడు, మళ్ళీ వస్తున్నాడు ఏంటి అని నాకు కొంతసేపు అర్థం కాలేదు. చిట్టి వచ్చాక ఓహో మళ్ళీ ఫ్రెండ్లీ. అసలు సుధీర్ మామూలుగా శంకర్ Friendly match చేస్తారు, లాగా. ఈసారి రచ్చరవి అండ్ ఏడుకొండలు. ఆయన్ని వాడుకున్న వాళ్ళు వాడుకున్నంత వాడేసుకుంటున్నారు పాప. ఆయన మాత్రం నవ్వుతూ అలా కూర్చున్నాడు, కృష్ణ పరమాత్మ. చాలా సూపర్ గా చేశారు. అండ్ ఆ కాస్ట్యూమ్స్, ఒక్కొక్క కాస్ట్యూమ్స్ వస్తే వాళ్ళలాగా మాట్లాడటం. ఫస్ట్ చంద్ర, ఆ తర్వాత చంటి, ఆ తర్వాత అనసూయ. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నాగబాబు సార్, మీకు ఎలా అనిపించింది? నాకు ఓకే సార్ ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది అనలేను.
నాకు రీజనబుల్లీ ఓకే. అవుట్ ఆఫ్ జబర్దస్త్ వెళ్తేనే మోర్ ఫన్ జనరేట్ అవుతుంది.